హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నూతన పీఆర్‌సీ అమలు తేదీ ఖరారు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే 2026 ఆగస్టు 10వ తేదీన భారత ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి లోక్‌సభలో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల భవిష్యత్తుకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన చర్చ జరిగింది. 8వ వేతన సంఘం ఏర్పాటు మరియు దాని విధి విధానాల గురించి గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మన్నాలాల్ రావత్ గారు మరియు వరుణ్ చౌదరి గారు లేవనెత్తిన ప్రశ్నలు ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. అయితే మరి ఈ చర్చల్లో ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు ఉద్యోగుల ఆశలను ఏ మేరకు నెరవేరుస్తాయనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం అన్నమాట. మొదటగా గౌరవ ఎంపీ వరుణ్ చౌదరి గారు 8వ వేతన సంఘం పనితీరుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. కమిషన్ ఏర్పాటైనప్పటికీ ఇప్పటివరకు ఎన్నిసార్లు సమావేశమైంది, ఆ సమావేశాలు ఏ ఏ ప్రాంతాల్లో జరిగాయి అనే పూర్తి వివరాలను పారదర్శకంగా అయితే వెల్లడించామని ఆయన కోరారు. సాధారణంగా ఇలాంటివి కమిషన్లు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను సేకరిస్తాయి. కాబట్టి ఆ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకోవాలని ఆయన ప్రయత్నించారు. అంతేకాకుండా ఈ యొక్క కమిషన్ తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి నిర్దేశించిన గడువు తేదీ డ్యూ డేట్ ఏమిటో స్పష్టంగా చెప్పాలని ఆయన పట్టుబట్టారు. ఉద్యోగులు ఎప్పటి నుంచి కొత్త జీతాలు పొందుతారో తెలుసుకోవాలి అనే ఆతృతతో ఆయన ఈ యొక్క ప్రశ్నలైతే వేశారనమాట. మరి మరోవైపు డాక్టర్ మన్నాలాల్ రావత్ గారు మరిన్ని లోతైన మరియు సాంకేతికపరమైన ప్రశ్నలను ప్రభుత్వం ముందు ఉంచారు. 8వ వేతన సంఘాన్ని ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు? అందులో బాధ్యతలు నిర్వహిస్తున్న సభ్యుల వివరాలేంటి? అని అడిగారు. అన్నిటికంటే ముఖ్యంగా నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం ఆ సిఫార్సులను ఏ తేదీ నుంచి అమలు చేయాలి అని యోచిస్తోంది అనేటటువంటి పాయింట్‌ను ఆయన నొక్కి చెప్పారు. ఎందుకంటే అమలు తేదీ పాత తేదీ నుండి ఉంటే ఉద్యోగులకు బకాయిలు భారీగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్రాల వారీగా చూస్తే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతోమంది ఉన్నారు. మరియు ఈ సవరణ వల్ల వారికి చేకూరే ఆర్థిక ప్రయోజనం ఎంత అనే గణాంకాలను కూడా ఆయన కోరారు. అయితే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ గురించి కూడా రావత్ గారు ప్రస్తావించారు. ఇందులో కేవలం జీతాల సవరణ, కరువు భత్యం, డిఏ, పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ వంటి సాధారణ అంశాలే కాకుండా ఉద్యోగుల నుండి అదనంగా ఏవైనా వినతులు వచ్చాయా అని అడిగారు. సో, ఒకవేళ ఉద్యోగ సంఘాలు మరిన్ని ప్రయోజనాలు కోరితే ప్రభుత్వం వాటిని సానుకూలంగా పరిశీలిస్తుందా అని ప్రశ్నించారనమాట. అలాగే కేంద్రం తన ఉద్యోగులకు జీతాలు పెంచినప్పుడు అదే తరహాలో పెంచమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సిఫార్సు చేస్తుందా? లేక రాష్ట్రాలపై పడే ఆ అదనపు ఆర్థిక భారాన్ని కేంద్రం కొంతైనా భరిస్తుందా? అనే ఆసక్తికరమైన ప్రశ్నను ఆయన లేవనెత్తారు. అయితే ప్రభుత్వం ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ చాలా వ్యూహాత్మకంగా మరియు సంక్లిష్టంగా సమాధానమిచ్చింది. 2025 జనవరి 31 తేదీన 8వ వేతన సంఘాన్ని అధికారికంగా ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమిషన్‌కు గౌరవనీయులైనటువంటి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారని, అలాగే ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్ టైమ్ సభ్యునిగా ఈ యొక్క పంకజ్ జైన్ గారు మెంబర్ సెక్రటరీగా నియమితులయ్యారని ప్రభుత్వం వివరించింది. ఈ కమిషన్‌కు తమ నివేదికను తయారు చేసి సమర్పించటానికి 18 నెలల సుదీర్ఘ గడువు ఇచ్చామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే 2026 మధ్య నాటికి గాని నివేదిక వచ్చే అవకాశం లేదు అని దీని అర్థము. ఇకపోతే అమలు తేదీ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల గురించి అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం ఎలాంటి దాటవేత ధోరణి ప్రదర్శించింది. కమిషన్ ఇంకా తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించలేదని, ఆ నివేదిక అందిన తర్వాతే అందులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. అంతవరకు ఏ ఒక్క అంశం మీద కూడా తాము హామీ ఇవ్వలేమని స్పష్టం చేసింది. సో, కమిషన్ ఎవరెవరిని కలుస్తోంది, ఎన్ని సమావేశాలు జరిపింది అనే విషయాలను ప్రభుత్వం పర్యవేక్షించాల్సిన అవసరం లేదని కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. వివిధ ఉద్యోగ సంఘాలు
లేదా పెన్షనర్ సంఘాలు ఇచ్చేటటువంటి డిమాండ్‌లను పరిశీలిస్తే పూర్తి అధికారం కమిషన్‌కే ఉంటుందని, వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాల్సిన నియమం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇదే క్రమంలో పెన్షన్ రివిజన్ అంశంపై ఉద్యోగ వర్గాల్లో ఒక ఆందోళన కూడా నెలకొంది. ఇటీవల డిఫెన్స్ సెక్టార్‌కు చెందిన సివిలియన్స్ పెన్షనర్ల అసోసియేషన్ వారు కమిషన్‌ను కలిసినప్పుడు పెన్షన్ పెంపు అంశంపై చర్చించడానికి కమిషన్ పెద్దగా సుముఖత చూపలేదని ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పందిస్తుంది. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కాపీని కావాలి అంటే చూసుకోండి. అందులో ఏముందో అదే జరుగుతోంది అని నిర్ద్వంద్వంగా సమాధానం ఇచ్చింది తప్ప, పెన్షనర్లకు మేలు జరుగుతుందని భరోసా ఏమీ ఇవ్వలేదు. క్షేత్రస్థాయిలో గమనిస్తే వివిధ సంఘాల నేతలు కమిషన్ సభ్యులను కలిసినప్పుడు వారికి వింత అనుభవాలు ఎదురవుతూ ఉన్నాయి. సో, వీరు జాతీయ స్థాయి సమస్యల గురించి ఆందోళన చెందకండి. వాటిని నేషనల్ కౌన్సిల్ చూసుకుంటుంది. మీ లోకల్ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి అని కమిషన్ సభ్యులు సలహా ఇస్తున్నారు. అంటే జాతీయ స్థాయి విధానపరమైన నిర్ణయాల మీద కమిషన్ బయట ఎక్కడా కూడా కమిట్ కావటం లేదని స్పష్టం అవుతోంది. అమలు తేదీ విషయంలో గానీ, పెన్షన్ల పెంపు విషయంలో గానీ ప్రభుత్వం మరియు కమిషన్ 2 గూడా గోప్యతను పాటిస్తూనే ఉన్నాయి. ఇది ఉద్యోగులలో అయోమయాన్ని సృష్టిస్తోందనే చెప్పాలి. మొత్తానికి పార్లమెంట్‌లో జరిగినటువంటి ఈ యొక్క చర్చ ద్వారా 8వ వేతన సంఘం ప్రక్రియ కొనసాగుతోందని అయితే తెలిసినా, ఫలితాలు ఎప్పుడు వస్తాయనే దానిపైన మాత్రం ఇంకా నీడలు కమ్ముకునే ఉన్నాయన్నమాట.